స్టార్ హీరో సూర్య సూపర్ ఫామ్ లో ఉన్నారు. కరుపు సక్సెస్ తో అద్దరగొట్టిన నడిపిన్ నాయకన్ నెక్స్ట్ మూవీస్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కమర్షియల్ లెక్కలతో పాటు అభిమానులు తన నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే అప్కమింగ్ లిస్ట్ లో క్రేజీ కథలను లైన్ లో పెడుతున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య తన కెరియర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. కరుపు సక్సెస్ జోష్ లో ఉన్న సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ న్యూస్ తో నడిపిన్ నాయకన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిన జై భీమ్ కాంబినేషన్ లో మరో మూవీ చేస్తున్నారు సూర్య. టాలెంటెడ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో కొత్త సినిమాను పట్టాలెక్కించారు. ఈ ఇంటెన్స్ కాంబో కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మరోసారి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ను తెర మీద చూపించబోతున్నారు. జై భీమ్ సినిమాను రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా చేసిన సూర్య నెక్స్ట్ మూవీని కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. తమిళనాట ₹5 డాక్టర్ గా ఫేమస్ అయిన కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ సినిమాతో మరోసారి జై భీమ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి. ఇంకా సిల్వర్ స్క్రీన్ మీద పూర్తిగా సెటిల్ అవ్వకపోయినా డిజిటల్లో మాత్రం వరల్డ్ రికార్డ్ సెట్ చేశారు ఒక టాలీవుడ్ యంగ్ హీరో. థియేట్రికల్ రన్ లో సోసోగానే నడిచిన ఓ యాక్షన్ సినిమాతో వరల్డ్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో ఇంకా స్ట్రగ్లింగ్ స్టేజ్ లోనే ఉన్న ఈ యంగ్ హీరో నార్త్ ఆడియన్స్ లో మాత్రం డిజిటల్ సూపర్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు. సాయి శ్రీనివాస్ నటించిన సౌత్ సినిమాలు థియేట్రికల్ గా మెప్పించలేకపోయినా హిందీ డబ్బింగ్ వర్షన్స్ తో యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నాయి. తాజాగా జయ జానకి నాయక సినిమాతో వరల్డ్ రికార్డ్ సెట్ చేశారు ఈ యంగ్ హీరో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ గా ఓకే అనిపించినా వసూళ్ల పరంగా నిరాశపరిచింది. కానీ అదే సినిమా నార్త్ డబ్బింగ్ వర్షన్ మాత్రం భారీ రికార్డ్స్ సెట్ చేస్తోంది. 2019 ఫిబ్రవరి 8న యూట్యూబ్ లో రిలీజ్ అయింది జయ జానకి నాయక హిందీ వర్షన్. ఈ 7 ఏళ్లలో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ సాధించింది ఈ మూవీ. అంటే దాదాపు 100 కోట్లకు పైగా వ్యూస్ తో వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మరే సినిమాకు ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదు. దీంతో ఈ యంగ్ హీరో అప్కమింగ్ సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ భారీగా కనిపిస్తోంది. ఒక్క ఫ్లాప్ వస్తేనే ఆ హీరోల కెరియర్ మీద రకరకాల కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అలాంటిది వరుస పరాజయాలతో ఇక కష్టమే అనుకున్న టైంలో ఒక సూపర్ స్టార్ తనదైన స్టైల్లో అద్దిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. కేవలం 14 నెలల వ్యవధిలోనే బ్యాక్ టు బ్యాక్ 5 హిట్స్ కొట్టి తన మార్కెట్ స్టామినా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. ఎవరా స్టార్ హీరో అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఆ మధ్య బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కెరీర్ గ్రాఫ్ కాస్త కన్ఫ్యూజింగ్ గా కనిపించింది. వరుస ఫ్లాప్లు రావడంతో వెండితెర మీద అక్షయ్ జమానా ముగిసినట్టే అని భావించారు ఇండస్ట్రీ జనం. కానీ తన పాజిటివిటీ, హార్డ్ వర్క్ ను నమ్ముకున్న అక్షయ్ తన సక్సెస్ తోనే అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 14 నెలల్లోనే 5 హిట్స్ తన ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీ జనాలకు షాక్ ఇచ్చారు. ఒక్క జాన్రాకే ఫిక్స్ అవ్వకుండా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఎంటర్టైన్ చేయడంలో అక్షయ్ ఎప్పుడు ముందుంటారు. ఆ వర్సటాలిటీనే అక్షయ్ కెరియర్ ను మళ్లీ గాడిలో పెట్టింది. కేసరి 2 లాంటి హిస్టారికల్ డ్రామా తరువాత కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హౌస్ఫుల్ 5, కోర్ట్ రూమ్ డ్రామా, జాలీ LLB 3, హారర్ కామెడీ భూత్ బంగ్లా సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. లేటెస్ట్ రిలీజ్ వెల్కమ్ టు ద జంగిల్ తో మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు కిలాడి. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా 65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సరసన నిలిచింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ ఉండడంతో లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. ఇలా షార్ట్ టైంలోనే వరుస బ్లాక్ బస్టర్స్ తో అక్షయ్ కంబ్యాక్ ఇవ్వటం యంగ్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ అంటున్నారు క్రిటిక్స్. ఎనర్జెటిక్ అండ్ వర్సటైల్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కెరియర్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకోబోతోంది. భారీ బడ్జెట్ సినిమాలు చేయడం రణ్వీర్ కు కొత్తేమీ కాకపోయినా ఈసారి అతనెంచుకున్న జానర్ తానే స్వయంగా పెడుతున్న బడ్జెట్ చూసి బీ టౌన్ జనాలు కూడా షాక్ అవుతున్నారు. అసలు డాన్ 3 లాంటి క్రేజీ ప్రాజెక్ట్ వదులుకున్న రణ్వీర్ ఎందుకింత రిస్క్ చేస్తున్నారు? ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన దురంధర్ 2 సక్సెస్ తరువాత రణ్వీర్ సింగ్ రేంజే మారిపోయింది. సీక్వెల్ 1800 కోట్ల మార్క్ ను క్రాస్ చేయటంతో రణ్వీర్ క్రేజ్ పీక్స్ కు చేరింది. ఇలాంటి టైంలో ఏ హీరో అయినా కమర్షియల్ ఫార్ములాతో సేఫ్ గేమ్ ఆడాలని చూస్తారు. కానీ రణ్వీర్ మాత్రం డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. డాన్ 3 లాంటి సేఫ్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తనను తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకునేందుకు ఏకంగా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు రణ్వీర్. మా ఖసం ఫిల్మ్స్ పేరుతో
సొంత బ్యానర్ను స్టార్ట్ చేసి తన ఫస్ట్ ప్రొడక్షన్గా ప్రళయ్ సినిమాను నిర్మిస్తున్నారు. జాంబీ జాన్రా మూవీ కావటంతో ఇతర నిర్మాతలను రిస్క్లో పెట్టే కన్నా ఆ రిస్క్ ఏదో తానే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు, ఈ సినిమా విషయంలో తనకు బాగా కలిసొచ్చిన ఫార్ములాస్ ను రిపీట్ చేస్తున్నారు. దురంధర్ సినిమా కథంతా పాకిస్తాన్లో జరుగుతున్నట్టుగా చూపించినా ఆ సినిమా షూట్ చేసింది మాత్రం బ్యాంకాక్లో. కీలకమైన లారీ సిటీ సెట్ ను అక్కడే నిర్మించిన టీం మేజర్ పార్ట్ షూటింగ్ సెట్లోనే పూర్తి చేసింది. ఇప్పుడు ప్రళయ్ విషయంలోనూ అదే ఫామ్లో ఫాలో అవుతున్నారు. ముంబై నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా కోసం ఆస్ట్రేలియాలో భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే ప్లాన్ చేస్తున్నారు. రన్వేర్ ఈ కథ మీద చూపిస్తున్న కాన్ఫిడెన్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గ్లోబల్ పాండమిక్ జాంబీ వైరస్ దాడితో కుప్పకూలుతోన్న ముంబైలో ప్రాణాలతో బయటపడ్డానికి పోరాడే భార్యాభర్తల కథే ఈ ప్రళయ్. ఈ సర్వైవల్ డ్రామా కోసం ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించడం ఇప్పుడు బీ టౌన్లో సెన్సేషన్ గా మారింది. సినిమాలతో సంబంధం లేకుండా ఆడియన్స్తో టచ్లో ఉండడం బాలీవుడ్ బ్యూటీస్కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. సినిమాలు లేకపోయినా వరుసగా గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఆన్లైన్ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు బీ టౌన్ క్వీన్స్. అంతేకాదు, అందాల భామల రెడ్ కార్పెట్ లుక్స్ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా అలాంటి ట్రెండ్లోకి వచ్చిన బ్యూటీ డీటెయిల్స్ చూద్దాం పదండి. దమ్ లగాకే హైసా సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బీ టౌన్ బ్యూటీ భూమి పడ్నేకర్. బొద్దుగుమ్మగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన భామ షార్ట్ స్పాన్లోనే గ్లామర్ దివాగా మారారు. లేటెస్ట్ స్టైలింగ్స్తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సోషల్ మీడియాలో నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటినా ఇంతవరకు స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు భూమి. టాయిలెట్, పతి పత్ని ఔరో, బదాయిదో లాంటి హిట్స్ ఉన్నా కెరీర్ స్పీడ్ అందుకోలేదు. అందుకే ఆన్ స్క్రీన్ మీద జోరు చూపించలేకపోయినా ఆఫ్ స్క్రీన్ మాత్రం హాట్ ఫోటో షోతో రచ్చ చేస్తున్నారు ఈ బ్యూటీ. తాజాగా ఓ అవార్డ్ ఈవెంట్లో భూమి వేసుకున్న డ్రెస్ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతోంది. రొమానియన్ డిజైనర్ రియా కోస్టా డిజైన్ చేసిన 4 లక్షల రూపాయల స్కై బ్లూ లారెన్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ మీద సందడి చేశారు ఈ బ్యూటీ. సినిమాల్లో బిజీగా లేకపోయినా ఇలా రెడ్ కార్పెట్ లుక్స్ తో టాప్ లో ట్రెండ్ అవుతున్నారు భూమి. చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.